పండుగ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండాల్సింది. కానీ గత 2.5 సంవత్సరాల క్రితం ఏదైతే ఇక్కడ వచ్చిన తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో దానివల్ల ఈ తెలంగాణలో పండుగ వాతావరణం కోల్పోయిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే 58 సంవత్సరాల ఉమ్మడి పాలనలో అంతకుముందు ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణను 56లో మళ్ళీ సమైక్యాంధ్రలో కలుపుకొని 2014లో మనం తెలంగాణ ఏర్పడే వరకు జరిగిన పరిణామాలన్నీ చూస్తే కూడా అన్నీ కూడా మన తెలంగాణకు ప్రతిదీ కూడా అన్యాయం చేయడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు ప్రతి ప్రాజెక్టు విషయంలో కూడా వాళ్ళకి బెనిఫిట్ అయ్యే పనులే చేసింది తప్ప తెలంగాణకి ఎక్కడ కూడా చేయలేదు. అలాగే ఉద్యోగాల విషయంలో కూడా మీ అందరికీ కూడా తెలుసు, 16 జీవో వరకు కూడా జరిగిన గతంలో ఎన్నో రకాల ఉద్యమాలు కూడా జరిగినాయి. ప్రతి ఉద్యోగంలోనే ఆంధ్రలోనే జరిగింది తప్ప తెలంగాణలో సాగలేదు. అటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు 2001లో అంతకుముందు చెన్నారెడ్డి లాంటి వ్యక్తులు కొందరు జయశంకర్ గారి వారు ఒక సంస్థ పెట్టుకొని తెలంగాణ భావవ్యాప్తి చేసింది తప్ప కేసీఆర్ గారు ఎప్పుడైతే 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిందో అప్పటి నుంచి జరిగిన ప్రతి కార్యక్రమాన్ని అంతకుముందు 69లో జరిగిన ఉద్యమంలో మనం బస్సులు కాలబెట్టడము, లాఠీ చార్జీలు చేయడము, ర్యాలీ ఇచ్చడం వల్ల చాలామంది నాయకులు జైళ్ళ పాలయ్యారు. కానీ దాన్ని అవన్నీ ఆలోచించిన తర్వాత కేసీఆర్ గారు ఇదైతే కుదరదు, రాజకీయ నేపథ్యంలోనే మనం తెలంగాణ స్టేట్ తెచ్చుకోవాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో తెచ్చుకోవాలని చెప్పేసి 2004లో అప్పటి యూపీఏ ప్రభుత్వంతో పొత్తు పెట్టుకోవడం, దాన్ని కామన్ మినిమం ప్రోగ్రామ్ అయినటువంటి సిఎంపి ప్రోగ్రాంలో కాంగ్రెస్ అండ్ యూపీఏ మిత్రపక్షాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మేము సుముఖత ఉన్నామని చెప్పడం, దాన్ని అప్పటి పార్లమెంట్లో ప్రణబ్ ముఖర్జీ గారు, అప్పటి రాష్ట్రపతి అయిన ప్రణబ్ ముఖర్జీ గారు కూడా చెప్పడంతో తెలంగాణ రాష్ట్రానికి ఒక మొదటి పెట్టు పడ్డదని భావిస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మన రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఏవైతే అప్పటి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాణహిత చేవల కడతామని ఏదో శంకుస్థాపన చేసి అసలు మన పర్మిషన్స్ ఏవైతే వైల్డ్ లైఫ్ పర్మిషన్స్ రానటువంటి ప్లేస్లో పెట్టి కానటువంటి ప్రాజెక్టును చూపించుకుంటూ వాళ్ళు కాలం గడిపి ఇవన్నీ జరిగిన తర్వాత ప్రజలందరినీ కూడా మమేకం చేసి దేశంలో చాలా పార్టీలను కేసీఆర్ గారు అందరినీ కూడగట్టుకొని ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాల్సిన పరిస్థితిని తీసుకొచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఎక్కడైతే నిరాహార దీక్షకు వెళ్ళడం, తెలంగాణ వచ్చుడు కేసీఆర్ చచ్చుడు అనే నినాదంతో మొత్తం రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక దాటికి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం అప్పటి వరకు కూడా ఎవ్వరికి కూడా నమ్మకం లేకుండే ఎప్పుడైతే డిసెంబర్ 9 రోజు చిదంబరం గారు తెలంగాణ రాష్ట్రానికి ఇనిషియేషన్ చేస్తున్నామనే ప్రకటన వచ్చిందో అది మొట్టమొదటి రాష్ట్ర ఏర్పాటుకు మొదటి మెట్టుగా మనం భావించాలి. తర్వాత సమైక్యాంధ్ర కుట్రలు మీ అందరికీ తెలుసు, కేవలం 15 రోజులలోనే మళ్ళీ అక్కడ అనేక రకాల లేని ఉద్యమ డ్రామాలు ఆడి మళ్ళీ తెలంగాణ ఏర్పాటును వెనక్కి తీసుకొచ్చాం. తర్వాత మనం అందరి అంటే సమస్త జనం తెలంగాణలో అసలు అప్పటి కాలంలో బిచ్చగాలు చేసి పెట్టుకున్నారు, ఆటో డ్రైవర్లు పెట్టుకున్నారు, ఉద్యోగస్తులు పెట్టుకున్నారు, ప్రతి కుల సంఘాలు కూడా ఒక జేఏసీగా ఏర్పాటు చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రావడానికి వాళ్ళందరూ కూడా మద్దతు చేయడం కూడా మీ అందరికీ తెలుసు. ఎందుకు ఈ విషయాలను చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏతున్నాయో అందరి 3.5 కోట్ల జనా కోరిక మీద ఈ రాష్ట్రం ఏర్పడ్డది, అంతేగాని కొందరి కొరకు కాదు. ఎప్పుడైతే నేను ఒక చిన్న ముచ్చట కూడా చెప్పుకోవాల్సిన గర్వ